హలో ఫోక్స్, ఇన్ కేస్ మీరు కనుక ప్రీమియర్ ప్రో యూజర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు టైమ్ లైన్ని రెండర్ చేసినప్పుడు కానీ లేకపోతే వీడియోని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కానీ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైంలో మీకు ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ కంపైలింగ్ మూవీ అని. సో వీటిని స్కిప్ చేసేసి మన వీడియో అనేది స్మూత్గా ఎక్స్పోర్ట్ అవ్వడానికి నేను కొన్ని సొల్యూషన్స్ అయితే చెప్తాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక కంప్లీట్గా చూసినట్లయితే నేను చెప్పబోయే సొల్యూషన్స్లో ఏదో ఒకటి డెఫినెట్గా మీకు అయితే హెల్ప్ అవుతుంది. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ ఫేస్ ఫర్ ద ఫస్ట్ టైం, మై సెల్ఫ్ కార్తిక్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గైడ్ యూ విత్ దిస్ వీడియో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ జంప్ ఇంటు టుడేస్ వీడియో. సో దీంట్లో మనకి ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసరికి మన గ్రాఫిక్ డ్రైవర్స్ అనేవి అప్ టు డేట్ అయితే ఉండాలన్నమాట. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసారనుకోండి, నేను నా ప్రీమియర్ ప్రో ఓపెన్ చేశాను అండ్ నా ప్రీవియస్ ప్రాజెక్ట్ అయితే రన్ చేస్తున్నాను అనమాట. సో మేక్ షూర్ మీరు గ్రాఫిక్ డ్రైవర్స్ని అప్డేట్ చేసే కన్నా ముందు ప్రీమియర్ ప్రో ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని సేవ్ చేసేసుకొని క్లోజ్ అయితే చేసేసేయండి. సో ప్రెజెంట్ నేనైతే ఎన్విడియాని యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను జీఫోర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో జీఫోర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఓపెన్ చేసి నేను నా గ్రాఫిక్ డ్రైవర్స్ అనేవి అప్ టు డేట్ ఉన్నాయా లేదని చెక్ చేసుకుంటాను అనమాట. ఇన్ కేస్ మీరు లాగిన్ అయ్యి ఉన్నట్లయితే ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ మీరు లాగిన్ అవ్వలేదు అనుకోండి, సింపుల్గా కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేసేసి మీ యొక్క అకౌంట్ అయితే లాగిన్ అయిపోండి. సో నేనైతే నా అకౌంట్తో లాగిన్ అయిపోతున్నాను. వన్స్ మనం జీఫోర్స్కి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ డ్రైవర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మేక్ షూర్ నేను చెప్పేది వచ్చేసరికి ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళ కోసం అనమాట. ఇన్ కేస్ మీరు ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్ లేకపోతే AMD గ్రాఫిక్ కార్డ్ యూస్ చేసినట్లయితే మీకు వేరే టైప్ ఆఫ్ సొల్యూషన్స్ అయితే మీరు వేరే టైప్లో మీరు గ్రాఫిక్ డ్రైవర్స్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. దట్ యూ కెన్ చెక్ ఆన్ ఆన్లైన్. సో ఇక్కడ నాకు అవైలబుల్ అని ఉంది, అంటే ప్రెజెంట్ నేను యూజ్ చేసిన గ్రాఫిక్ డ్రైవర్స్ అనేవి ఓల్డ్ కాబట్టి ప్రెజెంట్ నేను కొత్త గ్రాఫిక్ డ్రైవర్స్ని అయితే నేను ఇన్స్టాల్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. సో వన్స్ మనకి ఇది డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు డెఫినెట్గా మీ యొక్క PC లేకపోతే ల్యాప్టాప్ని డెఫినెట్గా రీస్టార్ట్ అయితే చేయండి. వన్స్ రీస్టార్ట్ చేసిన తర్వాత అగైన్ మీరు మళ్ళీ ప్రీమియర్ ప్రోలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ లేకపోతే రెండర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇన్ కేస్ అయినట్లయితే దట్స్ ఎ గుడ్ మూవ్. లేదు మనకి అవ్వలేదు అనుకుంటే ఐ విల్ గివ్ యూ అనదర్ సొల్యూషన్. అండ్ మనకి నెక్స్ట్ సొల్యూషన్ వచ్చేసరికి మనకి ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్ వచ్చినప్పుడు స్పెసిఫిక్గా మనకి ఇక్కడ టైం కోడ్ అయితే మెన్షన్ చేశారు. ఆ పర్టికులర్ టైం సెక్షన్ దగ్గరికి మనం వెళ్ళినట్లయితే మనం ఇక్కడ ఈ స్పెసిఫిక్ ఏరియాలో కొన్ని చేంజెస్ అయితే చేయాలన్నమాట. మినిమల్ చేంజెస్ అయితే చేసినా ప్రాబ్లం లేదు. స్పెసిఫిక్గా మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఒక ట్రాన్సిషన్ అయితే యాడ్ చేశాను. ఇన్ కేస్ మీరు ఒకసారి ఆ ట్రాన్సిషన్ని రిమూవ్ చేసి ట్రై చేయొచ్చు, లేకపోతే అక్కడ ఓన్లీ వీడియో ఉందనుకోండి, ఆ పర్టికులర్ వీడియోకి మీరు ఏమేమి ఎఫెక్ట్స్ యూజ్ చేస్తారో ఒకసారి చెక్ చేయండి. సో ఈ పర్టికులర్ ఎఫెక్ట్స్లో నేను కొన్ని చేంజెస్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే కంప్లీట్గా ఆ పర్టికులర్ ఎఫెక్ట్స్ని రిమూవ్ చేసేస్తాను. మరి రిమూవ్ చేసేస్తే ఎలా అండి, ఎఫెక్ట్స్ని రిమూవ్ చేసేస్తే ఎలా, నాకు పర్టికులర్ వీడియోకి కావాలి కదా అని అనుకుంటారు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, కొత్త అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని దాని మీద ఈ ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేయొచ్చు అనమాట. పేస్ట్ చేసి మీరైతే ట్రై చేయండి. సో ఇక్కడ మనకి సెకండ్ సొల్యూషన్ ఏంటి, మనకి ఏదైతే టైం కోడ్ కనిపిస్తుందో ఆ పర్టికులర్ టైం కోడ్ దగ్గర మనం ట్రాన్సిషన్స్ ఉన్నట్లయితే వాటిని రిమూవ్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేయండి. లేకపోతే ట్రాన్సిషన్స్ ఏమీ లేకపోయినట్లయితే ఆ పర్టికులర్ క్లిప్కి ఏమన్నా ఎఫెక్ట్స్ యాడ్ చేసి ఉన్నట్లయితే వాటిని రిమూవ్ చేసి ట్రై చేయండి. ఇన్ కేస్ ఆ వాంటెడ్ ట్రాన్సిషన్స్ లేకపోతే వాంటెడ్ మనకి ఎఫెక్ట్స్ అయినట్లయితే డెఫినెట్గా మీరు వాటిని అడ్జస్ట్మెంట్ లేయర్ మీద యాడ్ చేయొచ్చు అనమాట. లేదంటే అడ్జస్ట్మెంట్ లేయర్ మీద యాడ్ చేసినా కానీ నాకు వస్తుంది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు, అడ్జస్ట్మెంట్ లేయర్ని అండ్ అదేవిధంగా పర్టికులర్ వీడియో క్లిప్ని మీరైతే నెస్ట్ చేయొచ్చు. సో నెస్ట్ చేసి మీరైతే ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ అది కనుక వర్క్ అయినట్లయితే వెల్ అండ్ గుడ్, లేకపోతే మనం థర్డ్ సొల్యూషన్కి అయితే వెళ్ళచ్చు. అండ్ మనకు ఇప్పుడు థర్డ్ సొల్యూషన్ వచ్చేసరికి ప్రెజెంట్ మీరు వర్క్ చేసిన పర్టికులర్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, సో ఆ సీక్వెన్స్లో ఉన్న కాంటెంట్ మొత్తాన్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఒక కొత్త సీక్వెన్స్ని అయితే క్రియేట్ చేసుకోండి. సో వన్స్ మనం ఇక్కడ కొత్త సీక్వెన్స్ని క్రియేట్ చేసుకుంటాం. ఏ విధంగా క్రియేట్ చేసుకుంటాం, ప్రెజెంట్ మనం వర్క్ చేసిన సీక్వెన్స్ ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో సో అదే విధంగా నేనైతే ఒక సీక్వెన్స్ని క్రియేట్ చేసుకుంటాను. నెక్స్ట్ అప్పుడు ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను కాపీ చేసుకున్న పాత సీక్వెన్స్లో నుంచి ఉన్న క్లిప్స్ అన్నిటిని కూడా కొత్త సీక్వెన్స్లోకి కాపీ చేసుకొని మళ్ళీ నేను ఎక్స్పోర్ట్ అయితే ట్రై చేస్తాను. సో ఇది కూడా కొన్నిసార్లు నాకైతే వర్క్ చేసింది, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇన్ కేస్ ఇది కూడా మీకు వర్క్ అవ్వడం లేదనుకోండి, సింపుల్గా ప్రాజెక్ట్ మొత్తాన్ని సేవ్ చేసుకోండి. మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోతున్నాం. ప్రాజెక్ట్ మొత్తాన్ని సేవ్ చేసేసుకున్న తర్వాత కంప్లీట్గా ప్రాజెక్ట్ మొత్తాన్ని క్లోజ్ చేసేసేయండి. వన్స్ మనం ప్రాజెక్ట్ని క్లోజ్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం ప్రీమియర్ ప్రోకి సంబంధించిన హోమ్ పేజ్లో అయితే వస్తాం కదా, మళ్ళీ కంప్లీట్గా ఫ్రెష్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోండి. సో వన్స్ మనం కొత్త ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ప్యానల్లో నేను డబుల్ క్లిక్ చేసి నా పర్టికులర్ ప్రీవియస్ ప్రాజెక్ట్ని ఫైల్ని కంప్లీట్గా నేనైతే ఇంపోర్ట్ చేసుకుంటాను. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఫైల్ని కొత్త ప్రాజెక్ట్లోకి ఇంపోర్ట్ చేస్తాను. ఇక్కడ మనకి కొన్ని స్టెప్స్ అయితే ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. ఇక్కడ మీరు మేక్ షూర్ ఇంపోర్ట్ ఎంటైర్ ప్రాజెక్ట్ని అండ్ అదేవిధంగా క్రియేట్ ఫోల్డర్స్ ఫర్ ఇంపోర్టెడ్ ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఏమవుతుంది, ఈ ప్రాజెక్ట్ మనం కొత్తగా ప్రాజెక్ట్ చేసిన దాంట్లో ఇంపోర్ట్ చేసి దీంట్లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కావాలంటే
మళ్ళీ మనం ఎక్స్పోర్ట్ ఆర్ లేకపోతే రెండర్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. మేక్ షూర్ ఇది నాకు ఎక్కువగా ఎప్పుడు వర్క్ చేసిందంటే ప్రాజెక్ట్ మొత్తాన్ని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అయితే నాకు వర్క్ చేసింది. సో ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తాను అండ్ నా సీక్వెన్స్ని ఓపెన్ చేశాను. ఇక్కడి నుంచి అయితే మనం ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ మనకి వర్క్ అయినట్లయితే వెల్ అండ్ గుడ్. లేదు అనుకుంటే ఇదే ప్రాజెక్ట్లో మళ్ళీ డూప్లికేట్ని అయితే క్రియేట్ చేయండి. సింపుల్గా మనం ఎలా డూప్లికేట్ని క్రియేట్ చేయొచ్చు అంటే పర్టికులర్ సీక్వెన్స్ని సెలెక్ట్ చేసుకొని మనం వర్క్ చేస్తున్న సీక్వెన్స్ని సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కాపీ చేసుకొని ఇందాక ప్రీవియస్గా చేసాం కదా అదే స్టెప్ మనం మళ్ళీ ఇక్కడైతే చేయొచ్చు అనమాట. సో అది కూడా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. నాకు కొన్నిసార్లు అయితే ఇది హెల్ప్ఫుల్ అయింది. అండ్ మనకి నెక్స్ట్ సొల్యూషన్ వచ్చేసరికి వీడియో రెండర్ అండ్ ప్లేబ్యాక్ యొక్క ప్రాపర్టీస్ని చేంజ్ చేయడం. సో సింపుల్గా దీన్ని మీరు ఏం చేస్తారంటే ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్లో జనరల్ ఉంటుంది. సో ఇది బేసికల్గా నేను ఎప్పుడు ఏమి రికమెండ్ చేస్తాను, గ్రాఫిక్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోమని రికమెండ్ చేస్తాను. ఇన్ కేస్ మనకి గ్రాఫిక్ కార్డ్ ఏమైనా ఇష్యూ అయినట్లయితే కొన్నిసార్లు మనం రెండర్ లైక్ టైమ్ లైన్ రెండర్ చేసినప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే రెండర్లో మీరు జీపీయూ అంటే ఆ గ్రాఫిక్ కార్డ్ని రిమూవ్ చేసేసి మీరు సాఫ్ట్వేర్ ఓన్లో అయితే సెలెక్ట్ చేయండి. అండ్ మీకు ఇక్కడ ఇంకొక అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసి కనుక మీరు ఎక్స్పోర్ట్ లైక్ మీరు టైమ్ లైన్ రెండర్ ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా గ్రాఫిక్ కార్డ్ పెట్టుకున్న దానికి అండ్ ఇప్పుడు మనం చేంజెస్ చేసిన దానికి డెఫినెట్గా మీకు స్లో అయితే గమనిస్తారనమాట. ఎందుకంటే గ్రాఫిక్ కార్డ్ యొక్క పొటెన్షియల్ వేరు, మనం ఇప్పుడు ప్రాసెసర్ని హెల్ప్ తీసుకున్నాం కాబట్టి దాని పొటెన్షియల్ వేరు. సో మీరు ఈ స్టెప్ని అయితే ట్రై చేయొచ్చు. సో ఇన్ కేస్ మీకు ఈ స్టెప్ హెల్ప్ అయినట్లయితే వెల్ అండ్ గుడ్. అండ్ ఇన్ కేస్ ఇది ఎక్కడ హెల్ప్ అవుతుంది, మనం టైమ్ లైన్ని రెండర్ చేసినప్పుడు అవుతుంది. లేదు నాకు టైమ్ లైన్ రెండర్ చేసినప్పుడు రావడం లేదు అనుకున్నారు అనుకోండి, సింపుల్గా మీరు ఏం చేయొచ్చు, మళ్ళీ ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత జనరల్లో మెర్క్యూరీ ప్లేబ్యాక్ ఇంజిన్ వచ్చేసరికి గ్రాఫిక్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు ఎక్కడ ఎర్రర్ వస్తుంది, ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు హార్డ్వేర్ ఎన్కోడింగ్ తీసేసి సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ పెట్టుకోవాలన్నమాట. సో సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ ఏ విధంగా పెట్టుకుంటాం, వన్స్ మనం మన ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్లోకి వచ్చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి, ఇక్కడ మనకి ఎన్కోడింగ్ సెట్టింగ్స్లో పర్ఫార్మెన్స్ వచ్చేసరికి హార్డ్వేర్ ఎన్కోడింగ్ వస్తుంది. సో దీన్ని మీరు సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, మనం సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ పెట్టుకుంటున్నామంటే మనం గ్రాఫిక్ కార్డ్ హెల్ప్ తీసుకోవట్లేదు, ప్రాసెసర్ హెల్ప్ తీసుకుంటున్నాం. కాబట్టి గ్రాఫిక్ కార్డ్తో పోలిస్తే మనకి ఇక్కడ డెఫినెట్గా స్లో అనేది ఉంటుంది. సో మ్యాక్సిమం ఇక్కడ మనకి సొల్యూషన్ అయితే దొరుకుతుంది అనమాట. సో మీరు ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేసి మీరైతే ట్రై చేయొచ్చు. అండ్ మనకి నెక్స్ట్ సొల్యూషన్ వచ్చేసరికి ఇన్ కేస్ మీకు రెండర్లో మళ్ళీ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైమ్ లైన్ రెండర్ చేసినప్పుడు మీకు కనుక ప్రాబ్లం వస్తుంది అనుకోండి, సో మీరు అప్పుడు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా సీక్వెన్స్లోకి రండి. సీక్వెన్స్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ సీక్వెన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఎడిటింగ్ మోడ్లో నాకైతే DSLR ఉంది. సో DSLR తీసేసి నేను కస్టమ్ పెట్టుకేసుకుంటాను. అండ్ రిమైనింగ్ సెట్టింగ్స్ అనేవి కూడా ఈక్వలెంట్గా ఉండేటట్టు చూసుకోండి. సో వన్స్ అది ఓకే అయిన తర్వాత మీరు ఇక్కడ మనకి వార్నింగ్ వస్తుంది, ఓకే క్లిక్ చేసేసి టైమ్ లైన్ రెండర్ అయితే ట్రై చేయండి. సో ఇదంతా కాదు, నాకు ఓన్లీ ఎక్స్పోర్ట్ చేసినప్పుడే వస్తుంది, దానికి నాకు ఫైనల్ ఫిక్స్ అయితే కావాల్సిందే అని అనుకున్నారనుకోండి, మనకి 90% ఫిక్స్ అయ్యేది అడాబీ మీడియా ఎన్కోడర్ని యూజ్ చేసినట్లయితే మనకి 90% కేసెస్లో ఫిక్స్ అవుతుంది. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే సింపుల్గా మనం వీడియోని ఎక్స్పోర్ట్ చేసే టైంలో మీరు ప్రీమియర్ ప్రోలో కాకుండా అడాబీ మీడియా ఎన్కోడర్లో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో దీనికోసం మీరు ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్లోకి వచ్చేసారనుకోండి, మీకు ఇక్కడ ఎక్స్పోర్ట్ పక్కన క్యూ అని ఉంటుంది. సో క్యూని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు అడాబీ మీడియా ఎన్కోడర్ అయితే ఓపెన్ అవుతుంది. సో అడాబీ మీడియా ఎన్కోడర్లో నా ప్రతి ఫైల్ని అయితే నేనైతే మ్యాక్సిమం అడాబీ మీడియా ఎన్కోడర్లో అయితే ఎక్స్పోర్ట్ చేస్తాను. నాకు 90% నాట్ ఓన్లీ 99% కేసెస్లో నాకైతే ఎక్స్పోర్టింగ్లో ఎటువంటి ఇష్యూస్ అయితే రాలేదు, లేకపోతే ఎటువంటి ఎర్రర్స్ అయితే రాలేదన్నమాట. సో మీరు డెఫినెట్గా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అడాబీ మీడియా ఎన్కోడర్ని అయితే యూజ్ చేసుకోండి. అండ్ మేక్ షూర్ మీ యొక్క కంప్యూటర్లో ప్రెజెంట్ ఏదైతే వర్షన్ యూస్ చేస్తున్నారో, ప్రీమియర్ ప్రో వర్షన్ ఏదైతే యూస్ చేస్తున్నారో దానికి ఈక్వలెంట్గా ఉన్న అడాబీ మీడియా ఎన్కోడర్ సాఫ్ట్వేర్ ఉండాలన్నమాట. సో అప్పుడే మీకు ఇక్కడ క్యూ అనే సింబల్ అనేది కనిపిస్తుంది. సో వన్స్ ఇక్కడ మీకు క్యూ అనే సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇది మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తుంది, ప్రాజెక్ట్ మొత్తాన్ని తీసుకొని అడాబీ మీడియా ఎన్కోడర్లోకి రీడైరెక్ట్ అయితే చేస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర అడాబీ మీడియా ఎన్కోడర్ లేదండి అని అనుకున్నారు అనుకోండి, డోంట్ వరీ. ఇన్ కేస్ మీరు మన కోర్స్ మెంబర్ అయినట్లయితే మనం కోర్స్తో పాటు అడాబీ మీడియా ఎన్కోడర్ సాఫ్ట్వేర్ని కూడా మనం లైఫ్ టైం అయితే ఫ్రీ ఇస్తున్నాం. సో సింపుల్గా అడాబీ మీడియా ఎన్కోడర్లో ఎక్స్పోర్ట్ అయితే చేయండి. అండ్ దట్స్ ఇట్ అనమాట. ఈ స్టెప్స్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే ఏదో ఒక దాంతో డెఫినెట్గా మీ యొక్క ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ దొరుకుతుంది. ఇన్ కేస్ మీకు కనుక సొల్యూషన్ దొరికినట్లయితే డెఫినెట్గా ఈ వీడియోకి లైక్ చేసి మీకు ఏ స్టెప్తో సొల్యూషన్ దొరికిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ అదేవిధంగా మీరు కనుక వీడియో ఎడిటింగ్ నేర్చుకొని మనీ ఎర్న్ చేసుకుందాం అనుకుంటే నేను వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడానికి కంప్లీట్గా 12 hours ఆఫ్ మాస్టరీ కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఈ కోర్స్లో మీకు కంప్లీట్గా 12 hours ఆఫ్ కాంటెంట్ దొరుకుతుంది, వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ మనమే ఇస్తాం, అండ్ అదేవిధంగా 200 GB రీసోర్సెస్. అండ్ మీకు డౌట్స్ వచ్చినట్లయితే మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడానికి మనం లైవ్ డౌట్స్ క్లారిఫికేషన్ ఎవ్రీ మంత్ అయితే పెడతామన్నమాట. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ వీడియోకి సంబంధించిన ఈ కోర్స్కి సంబంధించిన లింక్ నేను కింద కామెంట్ బాక్స్లో అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. సో ఆ పేజ్కి వెళ్ళారనుకోండి, దాంట్లో కంప్లీట్ డెడికేటెడ్ వీడియో అయితే ఉంటుంది. సో దాని ద్వారా ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఏమేమి ఉంటాయి దీంట్లో అనేది కంప్లీట్గా మీరైతే
ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు అనమాట. సో దట్స్ ఇట్ అనమాట. ఇన్ కేస్ మీకు డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ దట్స్ ఇట్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ ఫర్ నౌ.